ఆయన ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి జీవితం పూర్తిగా మారిపోతుంది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుడు మనం చదివాం నిర్గమాకాండం 2:24లో. అక్కడ దేవుడు వారు మూలుగులు విని ఆ ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడంట. ఏమండి, దేవుడు ఒక్కసారి వారిని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో 430 సంవత్సరాల కష్టం తీరిపోయింది. 430 సంవత్సరాలు నలిగిపోయారు ఆ యొక్క ఐగుప్తీయుల చేతుల్లో. హల్లెలూయా. ఎండకి ఎండి వానకు తడిచి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేక, ఏమండి వారి కాళ్ళ కింద నలిగిపోయిన పరిస్థితుల నుంచి ఇదిగో దేవుడు జ్ఞాపకం చేసుకోగానే వారికి విడుదల వచ్చింది. హల్లెలూయా. అమ్మా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నీది ఎంతటి కష్టమైన ఆ కష్టం నుంచి నీకు విడుదల కలిగిద్ది. నీ బానిసత్వం నుంచి, నీ బంధకాల నుంచి విడుదల కలిగిద్ది. హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, దేవుని బిడ్డలారా, గొడ్రాలు 5-6 పిల్లలకు జన్మనివ్వగలిగింది. ఆమె మీద ఉన్న నింద తొలగిపోయింది. హల్లెలూయా. ఎండిపోయినటువంటి తన గర్భం తిరిగి ఫలించింది, చిగురించింది. అప్పుడు దాకా అవమానంతో కృంగిపోయిన ఆమె నోటి నిండా నవ్వు కలిగి ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా బ్రతకగలగలేదా? ఎందుకు? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో హిజ్కియా ప్రార్థన చేస్తాడు, అయ్యా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. ఏమండి, కాసేపట్లో చచ్చిపోవలసినటువంటి హిజ్కియా 15 సంవత్సరాల ఆయుస్సు పొడిగించబడలేదా? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు సారేపతి విధవరాల్ని. దేవుని బిడ్డలారా, ఆమె యొక్క జీవితం 3.5 సంవత్సరాల కరువులో, సమృద్ధిలో ఆమె జీవించలేదా? కరువు తీరిపోలేదా?